ఆలోచించినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది. వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోమన్నారు. పోలీసులు రంగంలోకి దిగారు. టెలిఫోన్ ఏదో ట్రాక్ చేస్తే అక్కడ దొరికాడు, పట్టుకెళ్ళారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయితే ఈ అరెస్ట్ చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పాయింట్ ఇక్కడ. సొంత పార్టీ కార్యకర్తని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్యకర్తని పార్టీయే, ప్రభుత్వమే పోలీసులకు చెప్పి అరెస్టు చేయమని చెప్పి అరెస్టు చేయించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నేనైతే ఇది రెడ్ బుక్ అనే అనుకుంటున్నాను. నేను రెడ్ బుక్లో వాడు వీడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళకి ఇలాంటి చర్యలు తప్పు అనేది బహుశా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ అనుకుంటా. రెడ్ బుక్లో పేర్ల కంటే ఇలాంటి పాయింట్స్ పెట్టుకున్నాడేమో. ఇలా సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, మహిళలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, బీసీలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, దళిత గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా ఎవరిని ఉపేక్షించొద్దు అని రాసుకుని ఉంటాడు బహుశా. తను కొన్ని పాయింట్స్ అందుకే నేను ఎప్పుడు రెడ్ బుక్ చూడలేదు, ఎవరు చూడలేదు నాకు తెలిసి. అందరూ అనుకుంటున్నారు ఆయన అందులో పేరు రాసుకున్నాడు అనుకుంటున్నారు. ఏమో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇది చూసిన తర్వాత పేర్ల కంటే కొన్ని నీతి నియమావళి ఇటువంటి రాసుకుని ఇటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తని వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేయించారు అని అంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి సిగ్నల్. రేపొద్దున ఇంకెవరైనా చేసినా కూడా క్వశ్చన్ చేయడానికి లేదు, క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఎవరిని ఉపేక్షించరు అనేది ఒక సిగ్నల్ ఇచ్చారు. తన తల్లి భువనేశ్వర్ గారిని నిందించినప్పుడు, బయట మీడియాలో, సాక్షి మీడియాలో మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు లోకేష్ ఎంత బాధపడ్డాడు, ఆవిడ ఎంత బాధపడ్డారు, చంద్రబాబు నాయుడు ఎంత రోధించారు. ఇది అలాంటిదే. భారతిరెడ్డి గారు ఎంత బాధపడతారు, ఆవిడ పిల్లలు ఎంత బాధపడతారు, భర్తగా జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడతాడు. మనుషులే అందరూ. జగన్మోహన్ రెడ్డి అందరినీ తిట్టిస్తుండొచ్చు, స్క్రిప్ట్ రాసి మరీ తిట్టండి అనొచ్చు, చెప్పొచ్చు, తిట్టిన వాడిని శబాష్ అని భుజం చార్చొచ్చు. కానీ తన దగ్గరికి వచ్చేసరికి బాధ ఉంటుంది, ఎందుకంటే మనిషి కాబట్టి. సో ఈ సందర్భంలో ఇలాంటి చర్యలు అందరి మీద ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క ఖచ్చితమైన ఉద్దేశం. అందుకనే ఇవాళ వెంటనే ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ రెండో పాయింట్లోకి వెళదాం. ఖచ్చితంగా సహజంగా ఇలా తిట్టినా, దాడులు చేసినా, బండబూతులు తిట్టినా, పోస్టింగ్లు పెట్టినా జరగాల్సింది ఏంటి? అసలు మంచి పదవులు ఇవ్వాలి, నెల జీతాలు ఇవ్వాలి, వాళ్ళని ఇంకా బాగా తిట్టని ప్రోత్సహించాలి. ఇది కదా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం. ఆయన ఇంప్లిమెంట్ చేసింది అదే కదా. మరి ఇక్కడెందుకు భిన్నంగా జరిగింది? ఇది కదా ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి, ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీలు అంటే ఆ 3 పార్టీల కార్యకర్తలు కూడా ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం చీటికి మాటికి నోరు బారేసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ కూడా ఆలోచించుకోవాలి. మీరు గతంలో పెట్టిన పోస్టింగ్లు ఒక్కసారి వెనక్కి తీసి చూసుకోండి, మీరు ఎలాంటి పోస్టింగ్లు పెట్టారు.